అయితే చేయబోతున్నాం. ఇప్పుడు మష్రూమ్ కర్రీకి ఈ మష్రూమ్ ప్యాకెట్స్ అయితే తెచ్చాను. పీసెస్ కింద కట్ చేసాం. ముందుగా పాన్ పెట్టుకొని పాన్లోని కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక జీడిపప్పు వేయించాలి. జీడిపప్పు వేగింది, సైడ్కి వేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని బాగా వేయించాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత మష్రూమ్స్ వేసి బాగా వేసుకోవాలి. మష్రూమ్ వేగేలోగా గ్రేవీ చేసుకుందాం. గ్రేవీకి టమాటా, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పండు పచ్చిమిరపకాయలు వేసి ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. జీడిపప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేయాలి. గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మష్రూమ్స్ బాగా వేగుతున్నాయి. ఇప్పుడు గ్రేవీ అయితే ఇందులో వేసేస్తున్నాం. మష్రూమ్ కర్రీలో గ్రేవీ బాగా వేగిపోయింది. ఇప్పుడు పైన జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు వేసుకొని వేస్తే హోటల్ స్టైల్లో ఉండే కాజు మష్రూమ్ రెడీ అయిపోయింది. సరే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.